హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ బెజవాడ అమ్మాయిని. లాస్ట్ వీడియోలో దసరా 4 days వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకో 4 days వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫిఫ్త్ డే వచ్చి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అండి. మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టము. శుక్రవారం పడడంతో ఆ రోజుతో కుంకుమ పూజలు కూడా జరిగినాయి, దాంట్లో కూడా పాల్గొన్నాను. సో క్షీరాన్నానికి పరమాన్నానికి పెద్దగా తేడా ఏమి ఉండదు. క్షీరాన్నం ఫస్ట్ గీలో రైస్ని వాష్ చేసుకున్నాక రోస్ట్ చేశాక మిల్క్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి అనేది ఎక్కువగానే పడుతుంది. ఫుల్ రెసిపీ అయితే మీరు కామెంట్ చేయండి. ఫుల్ రెసిపీ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇలా అమ్మవారికి అన్నం నైవేద్యం సమర్పించేసుకొని టెంపుల్కి వెళ్ళొచ్చాక కుంకుమ పూజలు అయితే నేనైతే పాల్గొన్నాను. సో మా ఇంటి దగ్గర రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే జరిగింది, అందరం కలిసి చేసుకున్నామండి. ఇంకా 6th day వచ్చి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు అండి. అవతారం అలంకారం అయితే చేశారు అమ్మవారి టెంపుల్లో. నేను ఎవ్రీ డే ఆఫ్టర్నూనే వెళ్తున్నాను. నాకు 2 hours అయితే దర్శనం పడుతుంది. సో నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు దర్శనం చేసుకుంటే మీకు ఎంతసేపు పడుతుందో కామెంట్ అయితే చేసేసేయండి. అమ్మవారికి పులిహార కానీ పెసర పూర్ణాలు కానీ చేయొచ్చు అన్నారండి. నేనైతే పులిహార ఆల్రెడీ చేశాను కాబట్టి పెసర పూర్ణాలు అయితే చేసుకున్నాను. ఇది ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేసేయండి. అమ్మవారికి పూజ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించాక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేస్తున్నాను. టెంపుల్ అయితే ఖాళీగానే ఉందండి, నాకైతే బాగానే అనిపించింది, చాలా ఖాళీగానే ఉంది. సో ఇలా 6th day అయితే ఇలా పూజ చేసేసుకున్నాను. 7th day వచ్చి మహాచండీ అండి, శ్రీ మహాచండీ అమ్మవారు. ఆ రోజు అయితే లడ్డూ ప్రసాదంగా పెట్టాలని చెప్పి అన్నారు. నేనైతే లడ్డూ ప్రసాదంగా పెట్టాను. బయట నుంచి తేవడం ఎందుకని నేను ఇంట్లోనే చేసేసుకున్నాండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నాకైతే బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా. మా మమ్మీ స్వీట్ షాప్ అండి, సో అందుకని నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇలా అమ్మవారికి ఇంట్లో లడ్డు చేసేసుకొని ప్రసాదంగా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయానండి. నాకైతే 7th day అయితే 40 minutesలో దర్శనం అయితే అయిపోయింది. కింద అయితే రష్గా ఉంది కానీ పైన ఎటువంటి రష్ లేదు. ఆదివారం పడడంతో కింద అయితే క్యూ లైన్ అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది, పైన అయితే ఖాళీగా ఉన్నాయండి. సో ఇలా నేనైతే 7th day కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ. నాకైతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజయవాడలో ఉంటే కుమ్మరపాలెం వైపు నుంచి అయితే వెళ్ళండి, దర్శనం అయితే చాలా ఫ్రీగా అయిపోతుంది. ఇంకా 8th day వచ్చి సరస్వతి అమ్మవారు అండి. సరస్వతి అమ్మవారికి దద్దోజనం అయితే చేసుకొని నేనైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. అమ్మవారికి ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటే చిన్న పిల్లలు అంటే వాళ్ళ పుస్తకాలు కానీ పిల్లలకు సంబంధించిన ఏ వస్తువైనా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఇంట్లో పుస్తకాలు ఉన్నా లేకపోయినా బయట నుంచి తెచ్చి పెన్నులు పుస్తకాలు పెట్టి పూజ అయితే చేసుకుంటాను. సో నాకైతే ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకేంటంటే ఈరోజు ప్రత్యేకంగా జరిగిందని నేను ఎందుకు అనుకుంటున్నానంటే మా పిల్లలు వచ్చి పూజ అయితే చేసుకున్నారండి. అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి సరస్వతి మంత్రం చదువుకొని పూజ అయితే చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, మా పిల్లలు చదివిన మంత్రాలు కూడా యాడ్ చేస్తాను. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గర్భగుడిలోని ఫోటోలండి. ఎవరైనా అమ్మవారి గుడికి వెళ్ళలేక దర్శనం చేసుకోలేక అమ్మవారిని చూడలేదు అనుకుంటే ఈ ఫోటోలు చూస్తే అమ్మవారిని చూసినట్టేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.